హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే రొయ్యల పలావ్ చేశాను. భలే టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అదిరిపోయిందనమాట రొయ్యల పలావు. కేజీ రొయ్యలు తీసుకొచ్చి చేశాను. అసలు ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే పూర్తి వీడియో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసుకుందామండి. రొయ్యలు కిలో రొయ్యలు తీసుకున్నానండి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు. సో మా ఇంట్లో చాలా రోజులు అయిందండి రొయ్యల పలావ్ బిర్యానీ చేసి. ఈరోజు అయితే బాస్మతి రైస్తో చేయబోతున్నాను. ఎలా వస్తుందో ఏంటో మీరు కూడా చూసేయండి. బాస్మతి రైస్ అండి, పావు గంట సేపు నానబెట్టుకున్నాను. ఇవి కొంచెం ఇరుగున్నాయి, బియ్యం అంత బాగేం లేవు. బౌల్ పెట్టుకున్నానండి. సో ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం. అలాగే నెయ్యి వేసుకుందామండి. మంచిగా మనకి ఈ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. మనకి బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. ఇలాగా ఓకేనా అండి? ఇలాగా ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం వీటిని బాగా మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోనివ్వండి. మనకి రొయ్య ఎప్పుడైనా సరే ఎగ్ అలా అంటుకుంటుందో అలా అంటుకుపోయిద్దండి, జాగ్రత్త చూసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. దీంట్లో వాటర్ అంతా పోతుందండి. వాటర్ అంతా పోయి చూసారా, చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా ముడుచుకొని అవుతున్నట్టుగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అనేది ఇంకా మనం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అండి. ఒక చిన్న టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే నీచు వాసన అనేది రాదు. ఇది మగ్గుతూ ఉన్న టైంలో మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక చిన్న టీ స్పూన్, చిన్న టీ స్పూన్తో 2 రెగ్యులర్ టేబుల్ స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి అల్లం వెల్లిపాయల పేస్ట్. ఈక్వల్ టు మనం కూరకి ఎలా చేసుకుంటామో అదే ప్రిపరేషన్లో చేస్తూ ఉండాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, సాజీరా, చెక్క, లవంగం, యాలకులు, ఇవన్నీ మసాలా దినుసులు, బిర్యానీకి ఏమైతే వేస్తామో అవన్నీ అండి.
ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, మసాలా, గరం మసాలా. అంటే గరం మసాలా అంటే ధనియాలు వేయించుకొని, యాలకుల లవంగాలు వేయించుకొని అన్నీ చేస్తాం కదా అవి. మంచి కమ్మటి సువాసన అయితే వస్తుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇదే ఫైనల్. కారం మళ్ళీ వేయడానికి లేదు, ఇప్పుడు వేసుకోండి. ఎంత కావాలంటే చూసుకోండి. రైస్లో సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. అండ్ అలాగే సాల్ట్ అనేది మీరు ఇప్పుడు ముక్కలకి పట్టుతుందండి బాగా. ఇప్పుడు కొంచెం వేసుకున్న తర్వాత రైస్లో వేసుకున్నాం, మళ్ళీ కొంచెం వేసుకోవాలి సాల్ట్ అనేది. ఇప్పుడు జస్ట్ ముక్కలకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, ఈ గ్రేవీకి ఎంత కావాలో. దాని తర్వాత మనకి వాటర్ పోసాక కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్. అప్పుడే మనకి మంచి బిర్యానీకి కరెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట రైస్కి. కొంచెం స్టవ్ తగ్గించేసుకొని ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి, పుల్లడిదండి. ఓకేనా? ఒక చిన్న గిన్నె వేసుకున్నా నేను. అది కొంచెం అలా మగ్గనిద్దామండి. సో ఇప్పుడు దీంట్లో మనం బిర్యానీ రైస్ వేసుకుంటూ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం, కొంచెం కూడా ఎక్స్ట్రా పోలేదా ఇంత? గ్లాస్కి కొంచెం కూడా ఎక్స్ట్రా పోలేదా? షూర్ కదా? మళ్ళీ నీళ్ళు పోయాలి నేను. ఒక గ్లాసే పోసిందంటండి, అదే కన్ఫామ్గా అడుగుతున్నా. మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు కదా. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళండి. కానీ గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పెరుగు వేసుకున్నారు కదా, దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి ఒక గ్లాస్కి 1 గ్లాసు నీళ్లు ప్లస్ 3/4 వంతు నీళ్ళు పోయండి. దీంట్లో వాటర్ యాడ్ చేస్తా. ఇప్పుడు ఏదైతే బియ్యం నానబెట్టామో అదే నీళ్ళు వాడుతున్నానండి, కడిగి శుభ్రంగా నానబెట్టిన నీళ్ళే. ఒకటి, అంతే. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కొంచెం మనకు మెత్తగున్నా పర్వాలేదండి, గట్టిగా ఉంటే తినలేము, అందుకని చెప్పేసి. ఇందాక వాటరు ఓన్లీ ఉప్పు కొంచెం వేస్తానండి. కొంచెం ఉప్పుగా ఉన్నట్టు వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట, అయితే సరిపోదు. ఇప్పుడు మీడియం మంట మీద పెట్టుకోండి, చక్కగా అదే ఉడికిపోతుంది. రెగ్యులర్గా రైస్ ఎలా ఉడికించుకుంటాం అదే మాదిరిగా ఉడికిపోద్ది అనమాట. కొత్తిమీర, పుదీనా పైన వేస్తున్నాను. కావాలంటే జీడిపప్పులు అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇఫ్ యూ వాంట్, మీకు కావాలి అనుకుంటే. దీని మీద మూత ఉండాలి, అదేనా? దొరికి ఓకేనండి, మూత పెట్టేస్తాం. ఒక్కసారి చూడండి.
ఇప్పుడు ఒక్కసారి కలుపుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. నీరంతా దగ్గరికి వచ్చేలా చేసుకోండి. సో ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు మనకి ఈ లెవెల్లో వచ్చిన తర్వాత అడుగంటుకుంటూ ఉంటుంది కొంచెం. నేను ఆల్రెడీ తిప్పేసుకున్నాను. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే కొంచెం మీరు మన అట్లకాడ కింద పెట్టేసుకొని, అట్ల పైన ఉంటుంది కదా, అది పెట్టుకొని దానిపైన స్టీమ్ ఇచ్చుకున్నారు అనుకోండి, ఇంకా మంచిగా ఉడుకుతుంది రైస్ అంతా. సరేనా? ఇప్పుడు ఒక్కసారి లేదా అడుగంటుకుంటుంది ఎగ్ మనకి ఎప్పుడైనా సరే కొంచెం అడుగంటుకుంటుందండి, ఎందుకంటే ఇది మనకి రొయ్య కదా, అందుకని. ఇలా పాతది ఒకటి పెట్టేసుకొని దానిపైన ఇది పెట్టుకొని దీని ఇలా దమ్ పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అండి. అడుగంటుకోకుండా పలావు నీరంతా పోయిన తర్వాత ఒక ఇట్లా అట్ల పైన పెట్టేసుకొని దాని మీద దమ్ చేసుకోవాలి. అంటే ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ వేడికి ఇది కొంచెం బాగా నీరంతా ఉమ్మగిలిపోద్ది అడుగంటుకోకుండా. అంటే రొయ్య పలావ్ కదండి, ఎగ్గులా ఉంటుందని చెప్పాను కదా, తొందరగా అడుగంటుకుంటుంది. ఓకే అండి, పలావ్ అయితే సూపర్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. నాకైతే మస్తు అనిపించింది. చూసారా? మీ ఇంట్లో కూడా మీరు బాగా ఇష్టంగా పలావ్ తింటారా? తింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.